కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన నిధులను సత్వరం అందించాలని ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో రెండో రోజు కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, నడ్డాలతో సమావేశమైన చంద్రబాబు పోలవరం, అమరావతి నిర్మాణ పనులు వేగంగా సాగేందుకు సాయం అందించాలని కోరారు. విశాఖ ఉక్కు భవిష్యత్తుపై కుమారస్వామితో సమాలోచన జరిపారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీకి వెళ్లిన సీఎం చంద్రబాబు ప్రధాని మోదీతో ఆయన అధికార నివాసం 7 లోక్ కళ్యాణ్ మార్గ్లో సుమారు గంట పాటు సమావేశమయ్యారు. బడ్జెట్లో ఏపీకి కేటాయించిన నిధులు సత్వర విడుదలే ప్రధాన ఎజెండాగా చర్చించారు. బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాధాన్యమిస్తూ కేటాయింపులు చేసినందుకు ప్రత్యేకంగా మోదీకి ధన్యవాదాలు తెలిపారు. పోలవరం, అమరావతి నిర్మాణం పనులు వేగంగా సాగేందుకు సహకారం అందించాలని మోదీని చంద్రబాబు కోరారు. పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులను వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించి విడుదల చేయాలని కోరారు. దీనివల్ల జాప్యం లేకుండా నిర్మాణ పనులు మొదలుపెట్టి అనుకున్న గడువులోపు ప్రాజెక్టు పూర్తి చేయడానికి వీలవుతుందని విజ్ఞప్తి చేశారు. అమరావతికి బడ్జెట్లో ప్రకటించిన ఆర్థిక సాయాన్ని సాధ్యమైనంత త్వరగా అందిస్తే రాజధాని నిర్మాణ పనులను వేగంగా ముందుకు తీసుకువెళ్లడానికి వీలవుతుందన్నారు. ఏపీలో మౌలిక వసతుల అభివృద్ధికి అవసరమైన వివిధ ప్రాజెక్టులను చేపట్టడానికి ప్రత్యేక మూలధన పెట్టుబడి సాయం చేస్తామని విభజన చట్టంలో చెప్పిన విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు బడ్జెట్లో ప్రకటించిన ప్రత్యేక సాయాన్ని వెంటనే విడుదల చేయాలని కోరారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు వీలుగా పారిశ్రామిక ప్రోత్సాహకాలు విడుదల చేయాలని విన్నవించారు. రెవెన్యూ సదస్సుల ద్వారా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా వెల్లడించారు. విశాఖలో పలు ప్రాంతాల్లో ఉన్న ఎర్రమట్టి దిబ్బలను ఆయన పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి అధికారులతో సమీక్షించారు. రెవెన్యూ సదస్సుల ద్వారా భూ వివాదాలకు సంబంధించి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా తెలిపారు. విశాఖ కలెక్టరేట్లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన ఆయన త్వరలో రెవెన్యూ మ్యాపింగ్ సిద్ధం చేస్తామన్నారు. రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు జారీ చేపడతామని స్పష్టం చేశారు. విశాఖలో భూ దోపిడీదారులపై తగు చర్యలు తీసుకుంటామని ఆర్పి సిసోడియా తెలిపారు. కలెక్టరేట్లో వైఎస్ఆర్సీపీ భూ అక్రమాలపై బాధితుల నుంచి ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. జనసేన నేత మూర్తి యాదవ్, సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పైడిరాజు, పలు అపార్ట్మెంట్ అసోసియేషన్లు సిసోడియాను కలిసి వినతులు సమర్పించారు. దస్పల్ల, హయగ్రీవ, శారదాపీఠం, రామానాయుడు భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు సిసోడియా తెలిపారు. 22A నుంచి తొలగించిన వాటితో పాటు ప్రస్తుత భూములపై దృష్టి సారించామన్నారు. గత 3 నెలలుగా 22A నుంచి భూములు ఉపసంహరణ జరగలేదన్నారు. విశాఖలో 2016 ఎకరాల భూమి ఫ్రీ హోల్డ్కు అర్హత ఉందని, కానీ వాటిలో 626 ఎకరాలు మాత్రమే ఫ్రీ హోల్డ్ ఇచ్చారని సిసోడియా అన్నారు. హైగ్రీవ భూముల విషయంలో న్యాయపరమైన అంశాలున్నాయన్నారు. రెవెన్యూ తరపున అఫిడవిట్ వేయాల్సి ఉందన్నారు. ఎర్రమట్టి దిబ్బల్లో 7 నీటి మార్గాల్లో 2 మోసుకుపోయాయని, అక్కడ పనులు ఆపాలని ఆదేశించినట్లు తెలిపారు. విశాఖలో భూముల మ్యాపింగ్పై ప్రత్యేక సూచనలిచ్చినట్లు పేర్కొన్నారు. భూముల కొనుగోలుదారులు నష్టపోకుండా చర్యలు తీసుకున్నట్లు ఆర్పి సిసోడియా చెప్పారు. ఫ్రీ హోల్డ్ అయ్యే ఛాన్సులు, అవకాశాలున్న ల్యాండ్స్ ఉంటే 626 ఏకర్స్ ఫ్రీ హోల్డ్ చేసి 22A నుంచి ఆ ల్యాండ్స్ని తీసేయడం జరిగింది. దాంట్లో సుమారు 133 ఎకరాలు కొత్త వాళ్ళ పేరు మీద రిజిస్టర్ అయింది. ఈ భూమిలు ఈ మొత్తం మండలాల్లో సుమారు 4 మండలాల్లో ఇలాంటి పరిస్థితులు జరిగినాయి. అదేవిధంగా ఇక్కడ ఏ రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఎలా ఉన్నాయంటే సిటిజన్స్ అందరికీ ఒక ఛాన్స్ ఇచ్చాము, ప్రెస్ నోట్ ఇచ్చాము. వాళ్ళు ఎలాంటి సమస్యలు తీసుకొస్తారు అనేది ఆ సమస్యలు వినే దీంట్లో మేము ఉన్నాము. ఇక్కడ ఒకటి అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్ కూడా చాలా వచ్చినాయి. ఎందుకంటే సిటీ పెరుగుతూ ఉంది. చాలామంది బిల్డర్సు, డెవలపర్సు అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్ కట్టడం, వాటిని స్క్వేర్ యార్డ్ మీద అమ్మడం లాంటిది జరిగింది. ఇప్పుడు లక్కీగా రీసెంట్గా ఏంటంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసెస్లో ఇప్పుడు దాకా ఆ పద్ధతి అంటే చెక్ చేసి అప్రూవల్స్ ఉన్నాయా అప్పుడే రిజిస్టర్ చేయాలని పోయే సంవత్సరం దాకా ఉండేది కాదు. ఇప్పుడు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలు నేటి నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. సుప్రభాత సేవ, స్వప్నాభిషేకం, అలంకరణ, హారతి, మూల విరాట్ దుర్గమ్మకు, ఉపాలయాల్లో దేవతామూర్తులకు పవిత్రాల ధారణ అనంతరం దుర్గమ్మ దర్శనానికి భక్తులను అనుమతించారు. ఉదయం 9 గంటల నుంచి భక్తులు దుర్గమ్మ దర్శనానికి తరలివచ్చారు. క్యూ లైన్లో బారులు తీరి దుర్గమ్మను దర్శించుకున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవాలయంలో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 20వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. పవిత్రోత్సవాలను పురస్కరించుకుని నిన్న ఉదకశాంతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈరోజు తెల్లవారుజామున సుప్రభాత సేవ, స్నపనాభిషేకం, అలంకరణ, హారతి, మూల విరాట్ దుర్గమ్మకు, ఉపాలయాల్లో దేవతామూర్తులకు పవిత్రాల ధారణ అనంతరం దుర్గమ్మ దర్శనానికి భక్తులను అనుమతించారు. ఈ నెల 20వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. పవిత్రోత్సవాలను దృష్టిలో ఉంచుకొని అంతరాలయంలో నిర్వహించే ఆర్జిత సేవలను భక్తులతో సంబంధం లేకుండా అర్చకులే నిర్వహిస్తున్నారు. శ్రావణ మాసం ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు క్యూ లైన్లలో బారులు తీరి దుర్గమ్మను దర్శించుకొని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు మాట్లాడుతూ పవిత్రోత్సవాలు వైదిక ఆలయ సాంప్రదాయం ప్రకారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలిసి తెలియక ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే వాటిని సవరించుకోవడానికి, తప్పులను క్షమించమని అడగడానికి పవిత్రోత్సవాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. శ్రావణ మాసంలో నేటి నుంచి 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈరోజు ఉదయం స్నపనాభిషేకం అనంతరం భక్తులను దుర్గమ్మ దర్శనానికి అనుమతించినట్లు తెలిపారు. భక్తులు సంయమనం పాటించి కాస్త ఆలస్యమైన వేచి ఉండి దుర్గమ్మను దర్శనం చేసుకోవాలని కోరారు. పవిత్రోత్సవాల సమయంలో ఆర్జిత సేవలను కూడా నిలిపివేసినట్లు చెప్పారు. ఈ నెల 18, 19, 20 పవిత్రోత్సవాల కార్యక్రమం కూడా విశేషంగా ఆలయంలో జరుగుతుంది. పవిత్రోత్సవాలు అన్నవి వైదిక సాంప్రదాయానుసారం, ఆలయ సాంప్రదాయానుసారం జరుగుతున్నాయి. దేవస్థానంలో ఏవైనా లోటుపాట్లు లేదా పొరపాట్లు జరిగి ఉంటే, తెలిసి తెలియక పొరపాట్లు జరిగి ఉంటే వాటన్నింటినీ సవరించుకోవడానికి, వాటన్నింటినీ క్షమించమని వేడుకోవడానికి పవిత్రోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఇది చాలా ఆలయాల్లో జరిగే కార్యక్రమం. మనకు శ్రావణ మాసంలో ఈ 18, 19, 20 పవిత్రోత్సవాలు జరుగుతాయి. యథావిధిగా ఈ కార్యక్రమాలు ఉదక శాంతితోటి, తర్వాత స్నపనాభిషేకము, హోమాలు ఇవన్నీ ఉంటాయి. 18వ తారీఖు ఉదయం స్నపనాభిషేకం ఉంటుంది కాబట్టి 9 గంటల వరకు దర్శనం ఉండదు అమ్మవారిది. 18వ తారీఖు మాత్రం 9 గంటల వరకు దర్శనం, ఆ పైన దర్శనం ఉంటుందని భక్తులు గమనించాల్సిందిగా తెలియజేస్తూ, ఆ పవిత్రమైనటువంటి సమయాల్లో అమ్మవారి దర్శనాన్ని సంయమనంతో ఇబ్బంది పడకుండా కాస్త ఆలస్యమైనా సరే ప్రశాంతంగా వేచి ఉండి దర్శనం చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. శ్రీమాత్రే నమః. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం పొడవునా తెలిసి తెలియక చేసిన దోషాలను శుద్ధి చేయడానికి పవిత్రోత్సవాలు చేస్తామన్నారు. పవిత్రోత్సవాల్లో ప్రాయశ్చిత్త హోమాలు, చండీ హోమం, గణపతి హోమం చేసి మంత్రించిన జలాన్ని ఆలయం అంతా చల్లి ప్రక్షాళన చేసి పవిత్రంగా ఉంచుతామన్నారు. ఈ నెలలోనే మనకి పవిత్రోత్సవాలు జరుగుతాయి. పౌర్ణమితో కలిపి 3 రోజులు పవిత్రోత్సవాలు. ఈ సంవత్సరం పొడుగుతా మనకి తెలిసి తెలియక, అంటే స్పృశ్య దోషాలు అంటాం, మనకు తెలిసి తెలియక చేసే తప్పులన్నీ, భక్తులన్నా కొంతమంది తాకూడదు, వాళ్ళు తాగుతాం, మనం చేస్తుంటాం. వీటన్నిటికీ శుద్ధి కదా, దాని కింద 3 రోజులు మనం అమ్మవారికి పవిత్రోత్సవాలను చేస్తాం. దాంట్లో రకరకాలైన హోమాలు, అవన్నీ ప్రాయశ్చిత్త హోమాలు, గణపతి హోమం, చండీ హోమం ఇవన్నీ చేసి ఆ జలాన్ని, మంత్రించిన జలాన్ని ఊరంతా, మన గుడంతా కూడా ప్రక్షాళన చేసి పవిత్రంగా ఉంచుతాం అన్నమాట. జయ దుర్గమ్మ. రాజధాని అమరావతితో పాటు విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎంపీ కేశినేని చిన్ని స్పష్టం చేశారు. అమరావతిలో 2027లో నేషనల్ గేమ్స్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని, మంగళగిరిలోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం 6 నెలల్లో ప్రారంభిస్తామన్నారు. విజయవాడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ వాకర్స్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. వారితో మాట్లాడి ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాకర్స్ అసోసియేషన్ సభ్యులు సమస్యలపై వారు సానుకూలంగా స్పందించారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంతో పాటు నగరాన్ని వేగవంతంగా అభివృద్ధి చేసుకునేందుకు తమ వంతు
కృషి చేస్తామని స్పష్టం చేశారు. అమరావతిలో 2027లో నేషనల్ గేమ్స్ ఏర్పాటు చేయడంతో పాటు మంగళగిరిలోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం 6 నెలల్లో ప్రారంభిస్తామన్నారు. విజయవాడలో క్రికెట్ అకాడమీ స్థాపనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్లను పాలిటెక్నిక్ కాలేజీ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. అధికారంలో ఉన్నప్పుడు తప్పుడు పనులు చేసి పోలవరాన్ని గోదావరిలో కలిపిన వైకాపా నాయకులు ఇప్పుడు దొంగే దొంగ అని అరిచినట్లు తెదేపా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. 13 నెలల కాలయాపన చేయడం వల్లే ఆ దారుణం జరిగిందని నీతి ఆయోగ్కు నివేదిక ఇచ్చారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఢిల్లీ వచ్చిన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఏపీ భవన్లో విలేకరులతో మాట్లాడారు. 2020 ఆగస్టులో వచ్చిన 23 లక్షల క్యూసెక్ల వరద వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని, ఇది మానవ తప్పిదమని ఐఐటి నిపుణులు చెప్పిన మాట వాస్తవమా కాదా అని ప్రశ్నించారు. ఎగువ కాఫర్ డ్యాం మిగిలిన భాగాన్ని పూర్తి చేయకపోవటం వల్లే వరద నీరు సుడులు తిరుగుతూ ఇసుకను కోసేయటంతో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నట్లు ఐఐటి నిపుణులు చెప్పారన్నారు. 13 నెలలు కాలయాపన చేయటం వల్లే ఆ దారుణం జరిగిందని నీతి ఆయోగ్కు నివేదికిచ్చారని తెలిపారు. ఉన్న ఏజెన్సీలను రద్దు చేస్తే జరిగే జాప్యం వల్ల డ్యాం భద్రతకు ముప్పు ఏర్పడితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తూ పీపీఏ సీఈఓ జైన్ లేఖ రాశారు. ఇంత చేసిన జగన్ పోలవరం ప్రాజెక్టు మీద మాట్లాడే అర్హత లేదన్నారు. ఆర్తిని తీర్చడానికి గుక్కడి మంచినీళ్లు అందించేటువంటి ఆ యొక్క పోలవరం ప్రాజెక్టు నిధులను కూడా మీరు దారి మళ్లించినటువంటి మీకు ఆ ప్రాజెక్టు మీద మాట్లాడేటువంటి నైతిక అర్హత లేదు అనే విషయాన్ని మరొక్కసారి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అంటే ఈ వైఎస్ఆర్సీపీ వైఖరి అంటే చెప్పినటువంటి అబద్ధాన్ని పదే 100 సార్లు చెప్తే అదే నిజమని చెప్పేటువంటి భ్రమ కల్పించాలనేటువంటి ఆలోచనతో, ఎందుకంటే ఈరోజు వాళ్ళ వైఎస్ఆర్సీపీ కానీ వాళ్ళ అవినీతి కర పత్రిక కానీ రోజు ఇటువంటి విష ప్రచారమే. ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించి మరి ఏదైతే ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిపుణులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు ఏదో రిపోర్ట్ ఇంకా ఇవ్వకముందే వీళ్ళేదో ఆ రిపోర్టు తొంగి చూసినట్లుగా ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించి ఏ రకంగా అయితే దానికి నిపుణుల కమిటీ ఏదైతే ఉందో అందులో ఏది కరెక్టో కాదో మళ్ళీ వాటన్నిటిని కూడా కోఆర్డినేట్ చేసుకుని ఫైనల్గా దాని మీద ఒక రిపోర్ట్ ఇస్తారు. అటువంటి డ్రాఫ్ట్ ఒకటి వాళ్ళు అధికారులకు చూపించడానికి, దాంట్లో తప్పొప్పులు సరిచేయడానికి ఇస్తే దాన్ని వాళ్ళ అవినీతి పత్రిక దాన్ని ఎడిట్ చేసుకుని దానికి కావలసిన రీతిలో దానికి భాష్యం చెప్పుకుంటూ ప్రజల్ని తప్పుదారి పట్టించేటువంటి విధంగా, బురద చల్లేటువంటి విధంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ తన అవినీతి పత్రికను అడ్డం పెట్టుకుని చేసేటువంటి విష ప్రచారం. పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు చేసిన తప్పులను ఇప్పటికైనా ఒప్పుకొని తక్షణమే ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో జాప్యానికి, తప్పులు జరగడానికి కారణం చంద్రబాబేనని అంతర్జాతీయ నిపుణుల కమిటీ వెల్లడించిందని ఆయన స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు తప్పిదం, అవినీతి, అవగాహన రాహిత్యం వల్లే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందన్నారు. ఆ నేపథ్యంలో గత ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్ అప్పటి కేంద్ర మంత్రితో మాట్లాడి అంతర్జాతీయ ఎక్స్పర్ట్ ప్యానెల్ తయారు చేశారన్నారు. అందులో 2 కెనడా, మరో 2 అమెరికన్లు ఉన్నారని ఆ నిపుణుల కమిటీ ఈ నెల 12న కేంద్ర జల సంఘం CWCకి నివేదిక ఇచ్చిందని అంబటి వివరించారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో చంద్రబాబు నిర్ణయాలన్నీ తప్పు అని, అయినా చంద్రబాబు తన ఎల్లో మీడియా ద్వారా అదే పనిగా గోవెల్స్ ప్రచారం చేశారన్నారు. జగన్ ప్రభుత్వంపై బురద చల్లాలని చూశారని పేర్కొన్నారు. 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ప్రాజెక్టు పనులన్నీ గాడిలో పడ్డాయన్నారు. బాబు హయాంలో ఏకకాలంలో కాఫర్ డ్యాం, ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు ప్రారంభించారని, ఇది పెద్ద తప్పిదం అన్నారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నా దానిపైనే కాఫర్ డ్యాం నిర్మించారని తెలిపారు. డయాఫ్రమ్ వాల్ అనేది చంద్రబాబు నాయుడు గారి కాలంలో డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ఆ డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడం వలన మొత్తం టోటల్ ప్రాజెక్ట్ డిలే అయిపోయింది అనేటువంటి విషయాన్ని పలుమార్లు చెప్పేటటువంటి ప్రయత్నం చేశాం. చంద్రబాబు నాయుడు గారు, ఆయన తాబేదారులు ఏం చెప్పుకుంటూ వచ్చారంటే
డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత మేలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన, కాఫర్ డ్యాముల గ్యాపులు పూర్తి చేయకపోవడం వలన డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది అనేటువంటి వాదనని తీసుకొచ్చి తన పత్రికల్లో రాంచి గోబెల్ ప్రచారం చేసి విధ్వంసానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి మాటను పదే పదే వల్లవేసి జనాన్ని నప్పించేటటువంటి ప్రయత్నం చేశారు. నేను చాలా స్పష్టంగా పలుమార్లు చెప్పాను, శాసనసభలో చెప్పాను. చంద్రబాబు నాయుడు గారు అవగాహన రాహిత్యం వలన, తొందరపాటు తనం వలన, వ్యూహాత్మక తప్పిదం వలన డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవటమే కాకుండా ప్రాజెక్టు చాలా డిలే అయిపోయింది, ఖర్చు కూడా పెరిగిపోయింది అనేటువంటి విషయాలను చాలా స్పష్టంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేశాం. ఈ రెండు వాదనలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ వాదన వాళ్ళు వినిపిస్తున్నారు, మా వాదన మేము వినిపిస్తున్నాం. రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే పలు శాఖల్లో మాత్రమే బదిలీలకు ఆమోదం తెలిపింది. గిరిజన ప్రాంతాల్లో 2 ఏళ్ల పాటు పనిచేసిన వారికి కూడా ఉపశమనం లభించింది. ఉద్యోగి లేదా కుటుంబ సభ్యులకు ఏదైనా అనారోగ్య కారణాలు ఉన్నా బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చునని మార్గదర్శకాల్లో ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కారు శుభవార్త ప్రకటించింది. రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీనికి సంబంధించి మార్గదర్శకాలను జారీ చేసింది. మొత్తం 12 శాఖల్లో బదిలీలకు ఆమోదం తెలిపింది. ఆగస్టు 19వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధం తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎక్సైజ్ శాఖలో బదిలీలకు సెప్టెంబర్ 5వ తేదీ నుంచి 15 వరకు అనుమతిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. రెవెన్యూ, పంచాయతీరాజ్, పురపాలక, గ్రామ వార్డు సచివాలయాలు, గనులు, పౌర సరఫరాలు, అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఇంజనీరింగ్ ఉద్యోగులకు బదిలీలకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దేవాదాయ, అటవీ, రవాణా, పరిశ్రమలు, విద్యుత్తు, వాణిజ్య పన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖల్లో బదిలీలకు ఆమోదం తెలిపింది. టీచర్లు, వైద్య ఆరోగ్య సిబ్బంది బదిలీలకు దూరంగా ఉన్నారు. ప్రజా సంబంధిత సేవల్లో ఉండే శాఖల్లో మాత్రమే బదిలీలకు ప్రభుత్వం అనుమతించింది. ఈ నెలాఖరులోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గిరిజన ప్రాంతాల్లో 2 ఏళ్ల పాటు పనిచేసిన ఉద్యోగులకు బదిలీలు వర్తింపచేశారు. ఉద్యోగి లేదా కుటుంబ సభ్యులకు ఏదైనా అనారోగ్య కారణాలు ఉన్నా బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. అందులైన ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు, వారు కోరుకున్న చోటకు బదిలీ చేసే వెసులుబాటు కల్పించింది. భార్యాభర్తలు ఉద్యోగులైతే ఒకే ఊళ్ళో పోస్టింగు లేదా సమీప ప్రాంతాల్లో పోస్టింగులకు ప్రభుత్వం అవకాశమిచ్చింది. బాలికోన్నత పాఠశాలను స్థాపించి బాలికల్లో విద్యాభివృద్ధికి కృషి చేసిన హజరయ్య సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. విద్యతో మాత్రమే సామాజిక, ఆర్థిక ఉన్నత స్థితులు ఏర్పడతాయని నాడే గ్రహించిన మేధావి హజరయ్య అని కొనియాడారు. నగరంలో బాలికా సాధికారత కోసం 1927లో పాఠశాల స్థాపించిన మహనీయులు వేదనాయకం శామ్యూల్ అజరయ్య అని ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు అన్నారు. బిషప్ అజరయ్య పాఠశాల వ్యవస్థాపకులు బిషప్ విఎస్ అజరయ్య 150వ జయంతిని పాఠశాల ఆవరణలో నిన్న సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా బిషప్ అజరయ్య పైలాన్ ఆవిష్కరించిన ఉమా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనటం ఆనందంగా ఉందని, ఈ పాఠశాలతో తనకెంతో అవినాభావ సంబంధం ఉందని, పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. విద్యతో మాత్రమే సామాజిక, ఆర్థిక ఉన్నత స్థితులు ఏర్పడతాయని ఆనాడే గ్రహించిన మేధావి అజరయ్యని, రాష్ట్రంలో నగరంతో పాటు అనేక చోట్ల విద్యా సంస్థలు ఏర్పాటు చేసి ఎంతోమంది విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందించిన వ్యక్తి బిషప్ అజరయ్య అని అన్నారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. ఆ రోజున ఆయన తమిళనాడులో పుట్టిన ఇక్కడికి రావటం, ఈ ప్రాంతంలో అన్ని చోట్ల కూడా విద్యా సంస్థలు ఏర్పాటు చేయటం, దాని ద్వారా ఈ స్కూల్లో ఎంతోమంది విద్యార్థిని, ఫస్ట్ అయితే గర్ల్స్ హై స్కూల్ ఇది, ఎందుకంటే మాకు బాగా తెలుసు 1970sలో మా అక్కగారు కూడా ఈ స్కూల్లోనే చదివింది, బిషప్ ఆద్రియా స్కూల్లోనే. ఆ రోజు మేము ఎప్పుడు ఈ స్కూల్కి వస్తూ ఉండేవాళ్ళం. అటువంటి చరిత్ర కలిగినటువంటి స్కూల్.
విజయవాడ నగరంలో విద్యకు కానీ వైద్యానికి కానీ ఆ రోజుల్లో ఇవాళంటే చాలా వచ్చేసినాయి. కార్పొరేట్ కాలేజీలు వచ్చేసినాయి, కార్పొరేట్ స్కూల్స్ వచ్చేసినాయి, కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చేసినాయి. కానీ విద్యా వైద్యం సేవా కార్యక్రమాలంటే మిషనరీకి చెందినటువంటి సంస్థలే నిర్వహించాయి. మాకు బాగా గుర్తుండేది, విజయవాడ నగరానికి వన్ను తెచ్చినటువంటి విద్యా సంస్థలు లయోలా కానీ, మెరిస్టిల్లా కానీ, నిర్మలా కానీ, సెయింట్ జోన్స్ కానీ, బిషప్ ఆత్రేయ కానీ, ఇవన్నీ కూడా మిషనరీ స్కూల్స్. ఆ రోజు అప్పట్లోనే 1927 ఆ రోజుల్లోని స్వతంత్రం రాకముందే ఇక్కడ పెట్టారనంటే ఎంత దార్శనికత వాళ్ళకు ఉంది. ఉమా గారు రావడం అనేటువంటిది నిజంగా మా అందరికీ ఎంతో సంతోషదాయకం, ఎంతో దీవెనకరం అని చెప్పేసి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. 1909వ సంవత్సరంలో మరి డోర్నకల్లోనికి ప్రవేశించినటువంటి వేదనాయకం శామ్యుల్ అజరయ్య గారు మరలా 1927వ సంవత్సరంలో విజయవాడ సూర్యారావుపేటలో ఉన్నటువంటి మహానగరంలోనికి వారు ప్రవేశించి ఇక్కడ బాలికల అభ్యున్నతి కొరకును బాలికల సాధికారత్వం నిలబెట్టడానికి, బాలికల యొక్క అభ్యున్నతిని నిలబెట్టడానికి కూడా అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ది సోషల్ సిస్టమ్ అన్నమాట. సామాజిక దానిని మరి సామాజికంగా లోబడి ఉన్నటువంటి వారిని ఉత్తేజపరచడానికి ఈరోజు బిషప్ అజరయ్య గారి యొక్క 150వ సంవత్సర జన్మదిన వేడుకలను జరుపుకోవడానికి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము. మరి మా యొక్క కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారిని మేము ఆహ్వానించినందుకు వారు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని, బోండా ఉమా గారు వారి యొక్క సతీమణి సుజాత గారు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయప్రదం చేసినందుకు వారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. మరి కరోనా తర్వాత పూర్తిగా స్ట్రెంగ్త్ పడిపోయింది అనుకున్నటువంటి సమయంలో హ్యాపీ హోమ్ అనేటువంటి దాన్ని మేము ఏర్పాటు చేసి డయాసిస్ ద్వారా ఆ హాస్టల్లో మరి రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి బాలికలందరినీ కూడా చేర్పించుకొని మరి కాలేజీకి, హై స్కూల్కి, ఎలిమెంటరీకి, ఇంగ్లీష్ మీడియం కూడా స్ట్రెంగ్త్ ఇవ్వటం అనేటువంటి జరిగింది. కార్యక్రమంలో బోండా సుజాత, కృష్ణా గోదావరి అధ్యక్ష అఖండ కార్యదర్శి డాక్టర్ టి రవికుమార్, ఉప కార్యదర్శి డిడి సుధాకర్, కోశాధికారి అలెగ్జాండర్ ప్రాపర్టీ, సెక్రటరీ టీజే సుధీర్ దత్తు, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లు, కౌన్సిల్స్ మెంబర్లు పాల్గొన్నారు. గన్నవరంలో జరిగిన ఏపీయూడబ్ల్యూజే 67వ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులతో కలిసి స్థానికంగా ఉన్న ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. సామాజిక ఆసుపత్రిని 100 పడకలకు అప్గ్రేడ్ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. రోగులకు మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వైద్యులను ఆదేశించారు. స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఏపీయూడబ్ల్యూజే 67వ వార్షికోత్సవం సందర్భంగా బుద్ధవరం రోడ్డులో జెండా ఎగురవేసి ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఆసుపత్రి భవనాన్ని పరిశీలించి ఇక్కడ అందుతున్న వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య మరింత పెరిగేలా, వారికి మెరుగైన చికిత్స అందించేలా వైద్యులు కృషి చేయాలన్నారు. రోగులకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించాలని, ఇక్కడ లేకపోతే రక్తం తీసుకుని విజయవాడ ఆసుపత్రిలో పరీక్షలు చేయించి రోగులకు రిపోర్టులు అందజేయాలన్నారు. సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ఆసుపత్రిని 100 పడకలకు అప్గ్రేడ్ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. 2 నెలల్లో మరోసారి వైద్యశాల పరిశీలనకు వస్తానని, అప్పటికి రోగుల సంఖ్య మరింత పెరిగేలా కృషి చేయాలన్నారు. ఆసుపత్రికి సంబంధించిన వైద్యులు, సిబ్బంది, వైద్య పరికరాల పూర్తి వివరాలపై 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలన్నారు. వైఎస్ ఎంపీపీ కొమరాజు సుధీరు, ఉప సర్పంచి పాలడుగు నాని, ఎంపీటీసీ సభ్యులు పటమట రంగారావు, మద్దినేని వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు దొంతు చిన్న, దయాల రాజేశ్వరరావు, డాక్టర్ శారమ్మ, ఏపీయూడబ్ల్యూజే నాయకులు అట్లూరి రాజశేఖర్, మున్నంగి నిరీక్షణరావు, ధనియాల అప్పారావు కార్యక్రమంలో పాల్గొన్నారు. బహుశా దాదాపు 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో విజయవాడ నుంచే రాజకీయ కేంద్రంగా కార్యకలాపాలు జరిగాయి. పత్రిక కూడా అన్నీ ఇక్కడే ఉండేవి. ఈవెన్ అసెంబ్లీ ఎక్కడున్నా, అది కర్నూలులో ఉన్న, హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రంలో. అలాగే జర్నలిస్టుల సమస్యలు గత 8 సంవత్సరాలుగా నేను గన్నవరం నియోజకవర్గంలో నాకు తెలుసు. అయ్యే సమస్యలు చెప్పి అయ్యే చెప్తున్నాను. ఒకటి, మీకు ప్రెస్ క్లబ్ లేదని,
రెండు మీకు ఇళ్ల స్థలాలు లేవని. మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఏర్పాటు చేపిస్తానని చెప్పా. నా పదవీ కాలం అయ్యేలోపు ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇళ్ల స్థలాలు ఇప్పించి తీరుతాను. ఒకవేళ అది సాధ్యం కాని పక్షంలో నా సొంత డబ్బుతో ఇస్తాను కాబట్టి నేను ఇచ్చిన సార్ దయచేసి మీరు వెళ్ళాల్సిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. అది కూడా జర్నలిస్టులుగా గత 10 సంవత్సరాలుగా పనిచేసే వాళ్ళకే. ప్రభుత్వంలో అయితే ఎంతమందికని చేయొచ్చు, పర్సనల్గా చేయాలంటే సీనియర్ పాత్రికేయుల వరకు గతం నుంచి పాత్రికేయ రంగంలో ప్రజల కోసం ప్రజాస్వామ్యం కోసం పనిచేసే జర్నలిస్ట్ సోదరుల వరకు నేను ఇస్తాను, మీకు హామీ ఇస్తున్నాను. రెండోది, ఆ ప్రెస్ క్లబ్ రూమ్ మాత్రం ఎండిఓ గారు ఇవాళ సెలవులో ఉన్నాడు. ఎండిఓ రాగానే ఇవాళ రిపోర్ట్ ఇవ్వమని చెప్పాను. అది కలెక్టర్తో మాట్లాడి కలెక్టర్ గారితో వెంటనే దాదాపు 1 నెల 2 నెలలు ఆ సమస్యను పరిష్కరిస్తాం. ఆ ఎంపీడీఓ కార్యాలయం సముదాయం ప్రాంగణంలోనే ఏర్పాటు చేస్తా. అది కుదరని పక్షంలో వేరే ఏదైనా అవకాశం చూస్తాను. అలాగే ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ని రావడం జరిగింది మీరు ఇచ్చే పళ్ళ పంపిణీ కార్యక్రమానికి. పనిలో పనిగా ఆసుపత్రులు కూడా తనిఖీ చేశా. 56,000 మంది 2023-24లో ఓపీ వస్తే 5,600 మంది ఇన్పేషెంట్కి అడ్మిట్ అయితే స్నేక్ బైట్స్, డాగ్ బైట్స్ వీటికి ఒక దాదాపు 1,200 ఒకదానికి 1,400 ఒకదానికి వచ్చిన పరిస్థితి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.